ఒక బ్రేకింగ్ అందుతోంది. రేపటి నుంచి తెలంగాణలో భూముల మార్కెట్ విలువ పెరగనుంది. ఏరియాని బట్టి 50% నుండి 100% వరకు పెంపు ఉండనుంది. ప్రధాన ఏరియాల్లో అయితే ఏకంగా 100% పెంపు ఉండనున్నట్లుగా తెలుస్తోంది. శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, కాజాగూడకి మాత్రం రేట్ల పెంపు నుంచి మినహాయింపునిచ్చారు. తెలంగాణలో వ్యవసాయ భూమికి కనీస విలువ ఎకరా 15 లక్షలు ఉండనుంది. ఇకపై సబ్ రిజిస్ట్రార్ల అధికారాల్లోనూ కోత కొన్ని అధికారులకే పరిమితం ఉన్నట్టు తెలుస్తోంది. భూముల విలువ పెంపుతో ప్రభుత్వానికి దాదాపు 1400 కోట్ల వరకు ఆదాయం రానుంది. హయ్యర్ సైడ్ లో ఎలాంటి మార్పులు ఉండవన్న మంత్రి పొంగులేటి, ఇక లోయర్ సైడ్ మాత్రం మార్పులు ఖచ్చితంగా ఉంటాయని తెలిపారు మంత్రి. సో దీనికి సంబంధించి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, అసలు ఈ హయ్యర్ సైడ్ అంటే ఏంటి, లోయర్ సైడ్ అంటే ఏంటి, కొన్ని ఏరియాలకి ఎందుకు మినహాయింపునిచ్చారు? ప్రభుత్వ భూముల రేట్ల పెంపు ప్రక్రియపై సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈరోజు నిర్ణయం తీసుకుంది. హయ్యర్ సైడ్లో ఉన్న షేర్లింగంపల్లి, అట్లాగే రాజేంద్రనగర్, బుద్వేల్, ఇట్లాంటి శంకర్పల్లి ఇట్లాంటి ప్లేసెస్లో భూముల పెంపును డెఫినెట్గా చేస్తామనేది అయితే మంత్రి శ్రీనివాస్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే సెక్రటరియట్లో చిట్చాట్ చేస్తూ చెప్పారు. రేపటి నుంచి పెరిగిన ధరలన్నీ కూడా అమల్లోకి రానున్నాయి. సో ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చాలా వరకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. భూముల వాల్యూ పెంచడంతో పాటుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతాయనే ఒక ప్రచారం జరుగుతుంది. సో ఆ ప్రచారాన్ని అయితే మంత్రి కొట్టేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం లేదు. భూముల ధరలో పెంచడం వల్ల, భూముల వాల్యూ పెంచడం వల్ల దాదాపు గవర్నమెంట్కి 14 నుంచి 1500 కోట్ల ఆదాయం వస్తుంది అనేది మంత్రి చెప్తున్నారు. రేపటి నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది అని చెప్తున్నారు. లోయర్ సైడ్లో ఉన్న మాత్రం ప్రభుత్వం టచ్ చేయట్లేదు. ప్రభుత్వం ఆ విషయంలో ఎలాంటి పెంపును కూడా చేయట్లేదు అని చెప్తున్నారు. ఇది 50 నుంచి 100% పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న భూముల రేట్లు మార్కెట్ వాల్యూతో పోలిస్తే ప్రభుత్వ వాల్యూకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు, భూముల వాల్యూని పెంచుకోబోతున్నాం మనం, భూముల వాల్యూని పెంచితే తెలంగాణ మార్కెట్ వాల్యూ కూడా పెరుగుతుంది అనేది చెప్పారు. సో దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఒక కసరత్తు చేసింది. దీనిపైన అటు సీసీఎల్ఏతో పాటుగా రిజిస్ట్రేషన్ సంబంధించిన అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు అందరూ కూడా ఒక కసరత్తును చేశారు. ఒక కమిటీ ఫామ్ చేసి దాని నుంచి వచ్చిన రిపోర్ట్ని, ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ని తయారు చేసి దాని ప్రకారం భూముల వాల్యూని పెంచడం కోసం హయ్యర్ సైడ్ అండ్ లోయర్ సైడ్లో ఏ రకంగా పెంచితే బాగుంటుంది అనే అంశాలను పూర్తి స్థాయిలో ఈరోజు నైట్ వరకు ఎక్కడెక్కడ ఎంత పెరుగుతుంది, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉండబోతుంది, మార్కెట్ వాల్యూ ప్రభుత్వ వాల్యూ ఎంత ఉండబోతుంది, ప్రభుత్వ రేట్ ప్రకారం ఎంత ఉండబోతుంది అనేది పూర్తి స్థాయిలో దానికి ఈరోజు లేట్ నైట్ వరకు వెబ్సైట్లో పెట్టనున్నారు. యాక్చువల్లీ అయితే ఈరోజు ఈవినింగ్ వరకే రావాలి. లేట్ నైట్ వరకు ఈరోజు పూర్తి స్థాయిలో ప్రకటన చేస్తారు. దాని తర్వాత రేపటి నుంచి ఈ భూముల వాల్యూ ఎంత పెరిగింది, ఎక్కడెక్కడ పెరిగింది, ఎలా ఉండబోతుంది అనేది రేపటి నుంచి ఇమీడియట్గా అమల్లోకి వస్తుంది అనేది మంత్రి చెప్పారు. థ్యాంక్ యూ ప్రభాకర్.